శ్రీ రామానుజ కథామృతం 12వ భాగం బట్టర్ల అవతారం. శ్రీ రామానుజ కథామృతం 12వ భాగం. ఎంబెరుమానార్ శ్రీరంగానికి తిరిగి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతూ ఉండింది. ఒకసారి ఎంబెరుమానార్ ప్రియ శిష్యులైన కూరత్తాళ్వాన్ భారీ వర్షం వల్ల వరుసగా 4 రోజులు ఉంచవృత్తికి వెళ్ళలేకపోయారు. వారు తులసి తీర్థం పుచ్చుకొని నిద్రకు ఉపక్రమించారు. అప్పుడే శ్రీరంగనాథుని దేవాలయంలో పవళింపు సేవ ప్రసాదం నివేదనకు సంబంధించిన గంట మ్రోగింది. కూరత్తాళ్వాన్ ధర్మపత్ని అయిన ఆండాళమ్మ గారు తన భర్త గురించి చింతించారు. మీ భక్తుడు అభోజనంగా నిద్రపోతున్నారు, మీరు భోగములతో ఆనందిస్తున్నారు అని మనసులో అనుకుంది. భోగం పెరుమాళ్లకు సమర్పించి అన్నప్రసాదం. ఆండాళమ్మ గారి మనసును తెలుసుకున్న పెరుమాళ్ళు తన అర్చకుల ద్వారా ప్రసాదాన్ని పంపించారు. కోవెల నుంచి వచ్చిన ప్రసాదాన్ని చూసిన కూరత్తాళ్వాన్ ఆశ్చర్యపోయారు. కూరత్తాళ్వాన్, ఆండాళ్, పెరుమాళ్ళని ప్రసాదం కోసం ప్రార్థించావా? ఆండాళ్, క్షమించండి స్వామి, మీ గురించి ఆలోచించి బాధతో అలా మనసులో అనుకున్నాను. పెరుమాళ్ళు నా మాటలకు చెవిచాపారు. వాళ్ళిద్దరూ ప్రసాదాన్ని స్వీకరించారు. కూరత్తాళ్వాన్లు 2 ముద్దల ప్రసాదాన్ని మాత్రమే తీసుకొని మిగిలిన ప్రసాదాన్ని తన భార్యకు ఇచ్చారు. ఈ ప్రసాదం ఫలితంగా ఆండాళమ్మ గారు 2 అందమైన మగ శిశువులకు జన్మనిచ్చారు. పిల్లలు పుట్టిన తర్వాత 11వ రోజు నామకరణం చేయడం కోసం పెద్దలందరినీ ఆహ్వానించారు. ఎంబెరుమానార్లు ఎంబార్ పసివారిని చూడాలని చాలా ఆతృతతో ఉన్నారు. ఎంబెరుమానార్, ఎంబార్, పిల్లలను త్వరగా తీసుకురండి, చూడాలని ఉంది. ఎంబార్, అడియన్ అలాగే స్వామి. ఎంబార్ ఒక పిల్లవాడిని తీసుకువచ్చారు. ఉడైవర్లు, పిల్లవాడి ముఖం మహా తేజస్సుతో ప్రకాశిస్తుంది, ఒక దివ్యమైన సువాసన కూడా వస్తుంది. ఏం చేశారు? ఎంబార్, వారి రక్షణ కోసం చెవిలో ద్వయమహామంత్రాన్ని చెప్పాను స్వామి. ఉడైవర్లు, ఓహో, మీరు మాకంటే చాలా ముందున్నారు, మీరే వీళ్లకు ఆచార్యులుగా ఉండండి. ఈ పిల్లవాడికి పరాశర భట్టర్ అని, ఇంకొక పిల్లవాడికి వ్యాస భట్టర్ అని పేర్లు పెడదాము. ఆ విధంగా ఆళవందార్లకు ఇచ్చిన 2వ మాటను నెరవేర్చారు. ఎంబెరుమానార్లు పరాశర భట్టర్, వ్యాస భట్టర్లకు ఎంబార్ను పంచ సంస్కారం చేయమని ఆజ్ఞాపించారు. తర్వాత పరాశర భట్టర్ను చూపించి కూరత్తాళ్వాన్లను శ్రీరంగనాథులకు అమ్మవారైన శ్రీరంగనాయకికి దత్తు ఇమ్మని చెప్పారు. కూరత్తాళ్వాన్లు ఆచార్యుల మాటను శిరసావహించారు. అప్పటి నుంచి పిల్లవాడు దేవాలయంలోనే ఎక్కువ కాలం ఉంటూ వచ్చాడు. శ్రీరంగనాయకి అమ్మవారు ఆ పిల్లవాడి బాగోగులు చూస్తూ వచ్చారు. ప్రసాద నివేదన సమయానికి ఈ పిల్లవాడు ప్రసాద పాత్రలే చేయిపెట్టి ఆనందంగా ప్రసాదం తీసుకొని తినేవాడు. ఆ పిల్లవాడు తిన్న శేషప్రసాదాన్ని శ్రీరంగనాథులు పరమ సంతోషంగా స్వీకరించేవారు. పరాశర భట్టర్ అపార జ్ఞాన సంపన్నులుగా ఎదిగారు. శ్రీ వైష్ణవ సంప్రదాయ ఆచార్య పరంపరలో ఎంబెరుమానార్లు ఎంబార్ల తర్వాత స్థానం అలంకరించారు. ఎంబార్లకు పూర్వాశ్రమంలో సోదరులైన సిరియ గోవింద పెరుమాళ్కు కుమారులు జన్మించారు. ఆ పిల్లవాడికి నమ్మాళ్వార్ల పేరైన పరాంకుశ నంబి అనే పేరు పెట్టారు. ఆ విధంగా ఆళవందార్లకు ఇచ్చిన 3వ మాటను నెరవేర్చారు. దాశరథి అని పిలువబడి మొదలియాండాన్ రామానుజుల ప్రథమ శిష్యుడు. పూర్వాశ్రమంలో రామానుజుల వారికి మేనల్లుడు. ఒకసారి రామానుజుల ఆచార్యులైన పెరియనంబి గారికి ఒక సమస్య వచ్చింది.
వారి కుమార్తె అత్తుడాయమ్మకు పుట్టింటి అరణంగా పనివాడిని అత్తగారింటికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అప్పుడు రామానుజులు మొదలి అండాన్ని పిలిచి అత్తుడాయమ్మతో ఆమె అత్తగారింటికి వెళ్ళమని ఆదేశించారు. మొదలి అండాన్ ఆచార్యాజ్ఞను శిరసావహించి వెంటనే అత్తుడాయమ్మతో వెళ్ళారు. ఆళవందార్ల ముఖ్యమైన శిష్యులలో మారనేర నంబి అనేవారు ఆచార్య తిరువడి అంటే మోక్షానికి వెళ్ళారు. ఆచార్యుల శ్రీపాదాల దగ్గరికి చేరారు. పెరినంబి కూడా ఆళవందార్ల శిష్యులు. వారే మారనేరి నంబికి అంతిమ క్రియలు చేశారు. మారనేరి నంబి బ్రాహ్మణేతరులు, అందువల్ల అక్కడి శ్రీ వైష్ణవులు దీనిని తప్పుపట్టి పెరినంబి గారి మీద ఎంబెరుమానార్లకు అభియోగం చేశారు. ఎంబెరుమానార్లు పెరినంబి గారిని ఇలా చేయడానికి కారణం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు పెరినంబి గారు మారనేరి నంబి గొప్పతనాన్ని వివరించి తాను చేసిన పని సరి అయినదే అని అందరినీ ఒప్పించారు. ఎంబెరుమానార్లు ఇలా అన్నారు, మీరు చేసిన పని మీద నాకు సందేహాలు లేవు. మేము ఎప్పుడూ మీ పక్షమే. మీరే చెబితేనే వీళ్ళందరికీ అర్థం అవుతుందని అడిగాను అంతే అని అన్నారు. ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం, జీయర్ తిరువడిగడే శరణం. ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ KOYIL యాప్ డౌన్లోడ్ చేయండి. మా వెబ్సైట్ అడ్రస్ koil.org KOYIL.org.